నాకు నేను బేసిక్‌గా ముస్లిం అండి. మా పేరు చూస్తే అర్థమైపోద్ది కదా! యాహ్! నాకు 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 ఫస్ట్ నుంచి చాలా డౌట్స్ ఉండేయి. అంటే ఎందుకు ఇంతమంది ఇంత విడివిడిగా వేరే వేరే క్యాస్ట్‌లో ఎందుకు పుట్టించాలి? దేవుడు హ్మ్. దేవుడు పుట్టిస్తున్నారు కదా! దేవుడు వాళ్ళే చెప్తున్నారు. దేవుడే పుట్టించాడని. ఓకే. పుట్టించేది డైరెక్ట్‌గా ముస్లింలో పుట్టించొచ్చు కదా! హ్మ్. మళ్ళీ ఇన్ని క్యాస్ట్‌లు ఎందుకు? ఎక్కడో ట్రైబల్స్ ఉంటున్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది? ఒక పక్కేమో వీళ్ళే చెప్తున్నారు. ఏది ముస్లిం కాకపోతే ఇంక నువ్వు నరకానికెళ్తావని. హ్మ్. దేవుడేమో మరి డైరెక్ట్‌గా ఎక్కడ పుట్టించకుండా అక్కడ పుట్టించాడు. ఏంట్రా అని అడిగితే, "ఆ! నువ్వే తెలుసుకొని రావాలి" హ్మ్. అంటున్నాడు. తెలియనోళ్ళు ట్రైబల్స్ ఉంటారు కదా! మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకెలా తెలుస్తదంటే, అలాంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉందంట. లేదండి. ఎగ్జామ్షన్ ఏం లేదు. మన ఆ! ఇందులో ఇఫ్ యూ లుక్ ఎట్ హదీస్ ఆర్ ఖురాన్ రైట్? ఎవరైతే ఈ ఈ వీళ్ళ ఉద్దేశం ప్రకారం నిజ మార్గం ఏదైతే ఉందో, ఈ నిజ హ్మ్. మార్గం తెలుసుకొని వాళ్ళందరూ దే ఆర్ జహనమీస్. అవును. రైట్? అవును సార్. అవును. ఎవ్రీవన్ జహనమీ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ అల్లా అండ్ హూ డస్ నాట్ బిలీవ్ మొహమ్మద్ ఇస్ ద లాస్ట్ ప్రాఫెట్, లాస్ట్ రసూల్. రైట్? ఈ 2 బిలీఫ్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ జహనమీస్. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని దూర ప్రాంతాల్లో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఖురాన్ ఇస్ రివీల్డ్ ఇన్ అరబిక్ కదా! అవును. అరబిక్‌లోనే ఎందుకు చెప్పాలి? ఎవరి భాషలో వాళ్ళకి చెప్పుకోవచ్చు కదా! అదే ఇప్పుడు కదా! అంత పవర్‌ఫుల్ దేవుడు అన్నప్పుడు ఎవరికి కావాల్సిన భాషలో వాళ్ళకి రివీల్ చేస్తే అందరూ నోరు మూసుకొని ఒప్పేసుకుంటారు. రైట్? రాసేది అరబిక్‌లో రాసి, నువ్వు అరబిక్ నేర్చుకోవాలి, అది జేయాలి, ఇది జేయాలని ఇయన్నీ చెప్పకపోతే డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! డైరెక్ట్‌గా చెప్పేస్తే ఇప్పుడు హ్మ్. ఎవరి భాషలో వాళ్ళకి చెప్పుండుంటే సరిపోయేది. ఒక పర్టిక్యులర్ హ్మ్. వర్గానికి అందులో ఆ ఏరియాలో ఉన్న పర్టిక్యులర్ పుట్టిన పర్సన్‌ని మాత్రమే ఎందుకు ప్రాఫిట్ చేయాలి? మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ప్రాఫిట్‌లు ఉండకూడదు? రైట్? అదే కదా! అన్ని చోట్ల అన్ని చోట్ల ప్రాఫిట్‌లు పెట్టేస్తే సేమ్ మెసేజ్. అప్పుడు ఇంకసలు క్వెషన్ చేయడానికి ఉండదు. మాలాంటోళ్ళు గాని, ఇంకెవరైనా అపోజిషన్ గాని ఇంకోళ్ళు నోరెత్తడానికి లేదు. ఒరేయ్! ఈ ప్రపంచంలో ఇన్ని రకాల కల్చర్స్‌లోకి ఒకటే మెసేజ్ ఫలానా, ఫలానా భాషల్లోకి సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ఎగ్జాక్ట్ సేమ్ పర్సన్ కాకపోవచ్చు. అదే క్వాలిటీస్‌తో ఉన్న పర్సన్ వచ్చి ఒకే మెసేజ్ ఇస్తున్నాడు. దెన్ దిస్ మస్ట్ బి ట్రూ అని అందరూ ఒప్పేసుకోవచ్చు కదా! ఇంత చిన్న పని చేయలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? అదే కామెడీ సార్. ఈళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటదంటే, ఏది అడిగినా ఏదో ఒక కన్విన్సింగ్ ఆన్సర్ ఒకటి చెప్పేసి పక్కకు తప్పుకుంటారు సార్. హ్మ్. 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 నాకు మీ ఛానెల్ ఎలాగా కనపడిందంటే సార్, మన 'కృతి చంద్' గారున్నారు కదా! ఓకే. ఓకే. హ్మ్. జర్నలిస్ట్. కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టారు ఒకరోజు. ఈ ఛానెల్ ఎప్పుడైనా చూసారా? ఓకే. ఓకే. అలా హ్మ్. మీ ఛానెల్‌కొచ్చానండి. నాకే అంటే ఎప్పుడైతే ఇంకెవరు దేవుడు లేడు అని తెలిసిన తర్వాత నేను ఎప్పటినుంచో అంటే ఏదో లేడని తెలుసు. కానీ ఏదో తెలియని ఒప్పుకోవడానికి కొంచెం హ్మ్. ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది మీ ఛానెల్‌లో దొరికిందండి. సో, నాకే ఒక 1 వీక్ దాకా లాస్ట్ అనిపించింది. అంటే ఏంది మనం దేవుడు ఎవరు లేరా? మనం ఒక్కళ్ళే మనది మనమే చూసుకోవాలా అనే ఇదిలో ఉండిపోయాను. నాకే షాకింగ్‌గా ఉంది. ఇంకా అంటే బత్తాయి గాళ్ళకైతే ఇంకా అంటే తట్టుకోలేరు. వర్ యూ ప్రాక్టీసింగ్ ముస్లిం ఫర్ సమ్ టైమ్ అండి? అంటే మీ లైఫ్‌లో చి చిన్నప్పటి నుంచి అయితే ఇఫ్ యూ ఆర్ బోర్న్ ఇన్ ఎ ముస్లిం ఫ్యామిలీ మీకు పుట్టుకతోనే అదే వయసొచ్చిన దగ్గర నుంచి ఏథిస్టిక్ థాట్స్ ఉండుండవు. యూ మస్ట్ హావ్ బీన్ లేదండి. ప్రాక్టీసింగ్ ఫర్ సమ్ టైమ్ రైట్? ప్రాక్టీసింగ్ అండి. ప్రాక్టీసింగ్ అంటే మరీ ఎక్కువ గాదు. ఏదో హ్మ్. ఇంకా అందరూ ఎళ్తున్నారు గదా! అని ఎళ్ళటం. ఎప్పుడన్నా ఫ్రైడే రోజు. నాకు హ్మ్. చాలా అంటే చెప్పేది లాజిక్‌గా అనిపించేది కాదు సార్. అంటే వీళ్ళు ఇలా చెప్తున్నారేమోలే తెలియక అనుకునేవాడిని నేను. హ్మ్. అదంటారు చూసారా? శాస్త్రిది తప్పు గాని, శాస్త్రం తప్పు కాదని. ఆ టైప్‌లో ఆలోచించేవాడిని. అంటే వీళ్ళు చె ఎలా ఉండేవి? ఒక సెర్మన్స్ ఎలా ఉండేవి? మీకు ఎళ్ళినప్పుడు ఏమన్నా ఎలా ఎలా చెప్తారు? వాట్ వాట్ డు దే కన్వే? హ్మ్. ఏం చెప్పారు సార్ అంటే అంటే కన్వే ఏం ముల్లా లేదు. అంటే మన మతం అంతా పీస్ మతం అన్నట్టు చెప్తారు సార్ అన్నీ. షుగర్ ఓకే. కోటెడ్ మాటలు అంతే. ఎప్పుడన్నా ఇట్లాంటి ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ పాలెస్టైన్ గురించి కానీ అట్లాంటియేమన్నా వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్ సెర్మన్స్, ఫ్రైడే సెర్మన్స్ చెప్తారు కదా! వాటిలో ఏమన్నా ఎప్పుడన్నా విన్నారా? ఇంతకుముందు లేదండి. ఇంతకుముందు అసలు ఇలాంటివి ఎప్పుడు మసీదులో గాని ఎక్కడ ఎక్కువగా తీసేవాళ్ళు గాదు. ఈ మధ్య ఈ హ్మ్. కొంచెం ఎక్కువ చేస్తున్నారు సార్. వీళ్ళు గూడా చెప్తున్నారు మసీదులో. మొన్న ఇండియా ఎళ్ళాను సార్. ఒక 1 మంత్ బ్యాక్ ఎళ్ళాను. హ్మ్. అప్పుడు నేను కొత్తగా గమనించింది ఇది. అంటే ఇప్పుడు ఈ పాలస్తీన్ ఇష్యూ గాని, వేరే హ్మ్. వేరే బీజేపీ వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని కొంచెం మాట్లాడుకుంటున్నారు. కొంచెం పెరిగింది. ఇంతకుముందు ఉండేది గాదు. అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు గాదు. వాళ్ళ పని ఆళ్ళది జేసుకొని ఏదో హ్మ్. ఫ్రైడే స్పీచ్ ఉంటది గదా! ఆ స్పీచ్‌లో 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు. హ్మ్. షుగర్ కోటెడ్ మాటలు అంతే. అంతకంటే ఎప్పుడు హేట్రెడ్ ఎప్పుడు స్ప్రెడ్ చేసేవాళ్ళు కాదు అంతకుముందు. ఈ హుహుహు. మధ్య కొంచెం పెరిగింది సార్ అది. కరెంట్‌లీ మీరైతే ఇండియాలో ఉండట్లేదు. లేదండి. అంటే ఓహ్! నేను ఓహ్! మాస్టర్స్‌కని వచ్చాను సార్ ఆస్ట్రేలియా. ఓకే. ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలి సార్. అంటే మా మా రిలేటివ్ ఒక అబ్బాయితో డిస్కషన్ జరిగిందనమాట.
హ్మ్. నేను అబ్బాయిని అంటే ఇంతకుముందు మీ ఛానల్‌కి రాకముందు అంటే అప్పటికి ఇంకా బిలీవర్‌నే. హ్మ్. హ్మ్. అరే! ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళు తెలిసి ఇప్పుడు వాళ్ళేమంటారంటే సార్ మామూలుగా తెలియకుండా తప్పు చేస్తే మనం తెలియకుండా తప్పు చేసినప్పుడు దానికి ఫర్‌గివ్ చేయమని అడిగితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. హ్మ్. తెలిసి తప్పు చేస్తే ఇంక వాడు డైరెక్ట్ నరకానికి, హ్మ్. జహన్నమ్‌కెళ్తాడు. సో, హ్మ్. నేను అడిగాను టెర్రరిస్టులు ఉన్నారు గదా! వాళ్ళు డైరెక్ట్ చంపుతున్నారు కదరా! మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు డైరెక్ట్‌గా జహన్నమ్‌కెళ్తారా అంటే, హ్మ్. లేదు అలా ఉండదు. హ్మ్. దేవుడు ఏం చేస్తాడో మనకు తెలీదు. హ్మ్. దేవుడిష్టం అంటే దేవుడిష్టం. దేవుడికి గనక నువ్వు ప్రీతిపాత్రుడివైతే నిన్ను తీసుకుంటాడు హెవెన్‌లోకి. దేవుడికి డైరెక్ట్ హెవెన్. అట్‌లీస్ట్ ఇది ఖురానిక్ గాడ్‌కి ఉన్న 2 రిక్వైర్‌మెంట్స్ అండి. హ్మ్. బిలీవ్ ఇన్ అల్లా, బిలీవ్ దట్ మొహమ్మద్ ఈస్ ద లాస్ట్ రసూల్ అంతే. మిగతా అంతే. ఇంకేమీ లేవు. మిగతావన్నీ సెకండరీ. మీరు చెప్తారు గదా! ఈ పురాణాల్లోని వాటిలోని రాసినట్టు మీరు రంజాన్‌లో సారీ ఈ రమదాన్ మంత్‌లో ఏంటి ఉపవాసం ఉన్నారా లేదా? 5 సార్లు ఆ! చేశారా? ఇయన్నీ లెక్కలు. ఇయన్నీ సెకండరీ. చచ్చే ముందు అడిగే 2 క్వెషన్‌లు. డూ యూ బిలీవ్ ఇన్ అల్లా? డూ యూ థింక్ అవును. రసూల్ ఈస్ ద లాస్ట్ వన్? ఓకే. అంతే. హ్మ్. ఈ 2 క్వెషన్‌లు చేస్తే మీరు చేసిన ప్రతి ఒక్క పాపం మాఫ్ అయిపోద్దండి. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ ఇంటూ జన్నత్. అవును. రైట్. సో, వీళ్ళు కాబట్టి వీళ్ళు ఆ! ఈ కబుర్లన్నీ చెప్పేదేంటి అంటే అంతా దేవుడిష్టం. దే ఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీని వదిలేస్తున్నారండి. అవునండి. ఒక అవును. ఒక టెర్రరిస్ట్ ఎవడన్నా యాక్ట్ చేసి చేయగానే ఈ ఇమాములందరూ కలిసి ఒక్క మాటలో తేల్చాలి. ఫత్వాలు ఇవ్వడం చాలా ఈజీ కదండీ. దే హావ్ ది అథారిటీ టు గివ్ ఫత్వాస్. సింపుల్‌గా అవునండి. ఒక ఫత్వాలు రిలీజ్ చేయొచ్చు. అరేయ్! టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసిన ఏ ఒక్కడు ముస్లిం కాబోడు. వి డోంట్ కన్సిడర్ హిమ్ యాస్ ముస్లిం. దే ఆర్ జహనమీస్ బై డెఫినిషన్. అని గనక గట్టిగా కొంతమంది ఈ పాస్టర్‌లు గ్రూప్ ఆఫ్ ఉలెమాస్ ఉన్నారు గదా! అవును పెద్ద సార్. అవును. పేరున్న వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉంటది. వాళ్ళు చీటికి గనక మాటికి పనికిరాని వాటికన్నీ ఫత్వాలు ఇస్తా ఉంటారు సార్. లిప్‌స్టిక్ ఎగ్జాక్ట్ ఏసుకోవద్దు, ఆ డ్రెస్ ఆ! ఏసుకోవద్దు, ఈ డ్రెస్ ఏసుకోవద్దు. ఇట్లాంటి బోడివాటికి ఇచ్చేవాడు సింపుల్‌గా ఇది చెప్పొచ్చు. అరేయ్! ఇంకొక అమాయకులని చంపటం జిహాద్ కాదు. ఇఫ్ దే వాంట్ టు స్టిల్ లివ్ ఇన్‌సైడ్ దట్ బబుల్ ఆఫ్ ఇస్లాం దే కుడ్ డూ థిస్. అమాయకులని చంపటం జిహాద్ కాదు. ఇలా పేరు చెప్పి జిహాద్ అని చెప్పి అల్లాహు అక్బర్ అన్నంత మాత్రాన వాళ్ళు జన్నతి కాదు. దే ఆర్ జహ్నమీస్. అండ్ వి గివ్ ఎ ఫత్వా దట్ హూఎవర్ డస్ ఇట్ విల్ బి డెస్టిన్డ్ టు హెల్ అని గనక చెప్తే వాళ్ళ ఉద్దేశ్యం వాళ్ళు చేసే పనే జన్నత్‌లో సుఖాలను అనుభవించడానికి. ఈ ఫత్వా అనుభవించడానికి ఎళ్ళటానికి. డైరెక్ట్. ఆ! ఈ ఫత్వాలను ఇష్యూ చేసి మీకు ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. నేను ఇస్తున్నాను. వి ఆర్ ద క్లెరికల్ క్లెరిక్స్ ఇచ్చేది ఒప్పుకునేది వీళ్ళే గదా! బెదిరించేది వీళ్ళే. వాళ్ళని ఉత్సాహం చూపించేది వీళ్ళే. సో, బుర్రున్నోళ్ళు చేయాల్సిన పని ఇదండి. అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. రైట్. చేయరు సో, సార్. అందుకనే వాళ్ళెప్పటికి చేయరు. సో, వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా సరే ఇది క్షమార్హం కాని పనులు చేసేది వీళ్ళే. చెడగొట్టేది ఒక 10 మంది ఉలేమాలైతే మరి మిగతా 1,00,000 మంది ఉలేమాలు ఏం చేస్తున్నారు ప్రపంచంలో? రైట్. వాళ్ళే చెప్పుకుంటారు కదా! హ్మ్. 2% కూడా ఉండరు అసల టెర్రరిస్ట్‌లని. బట్ 2% కంట్రోల్ చేయాల్సింది ఎవరబ్బా! మరి సో, ద పీస్‌ఫుల్ ముల్లాస్ ఆర్ మోర్ ఇన్ నంబర్ కదా! వాళ్ళ ఉద్దేశం ప్రకారం కొంతమందే టెర్రరిస్ట్‌లని వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. దేర్ ఆర్ బ్యాడ్ ఉలేమాస్ అంటారు కదా! మరి గుడ్ ఉలేమాస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయాల్సిందేంటి అంటే, వీళ్ళు కాదు మా ఇస్లాం చేసేది. ఇస్లాం ఇంకొక మనిషిని చంపేవాడు అసలు ముస్లిం కానేరడు. వాడికి జహన్నమీ దోస్ ఫెలోస్ ఆర్ జహన్నమీస్ అని చెప్తే, ఏమో 1,00,000 మంది టెర్రరిస్ట్‌లో కనీసం ఒక 1000 మందన్నా ఆగుతారేమో వెనక్కి. ఒరేయ్! ఎందుకులేరా అయ్యా ఈ సోది మాటలు నమ్మిపోతే మనకి జహన్నంలో పడేస్తాడు. సుఖాలది మాట దేవుడెరుగు తీసుకెళ్ళి అందులో పడేస్తాడు అనన్నా ఆగుతారు కదా! అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్ ఆల్సో నండి. అదే అది సార్. క్షమించరాని నేరం అంటే. అవును సార్. తెలివిగా అన్సర్టెనిటీ పెట్టారంటే మనకి తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. అల్లా ఇష్టం ఇయన్నీ అనేసరికి సోదండి. ఆడు సోది మాట. అసల స్వర్గంలో ఎలాంటి అమ్మాయిలుంటారు, ఎలాంటి నదులుంటాయి, ఎలాంటి ఫ్రూట్స్ ఉంటాయని కూడా క్లియర్‌గా డిస్క్రైబ్ చేసినోడికి, ఈ మాటకొచ్చేటప్పటికి అల్లాకి ఎట్లా కుదిరితే అట్లా చేస్తాడని చెప్పడం ద్రోహం అండి అది. పచ్చి మోసం అది. రైట్. దే ఇవన్నీ నో వీళ్ళు ఎగ్జాక్ట్ వీళ్ళు ఇవన్నీ వీళ్ళు చెప్పే మాటలు సార్. అది బుక్‌లో యాజ్ ఇట్ ఈజ్ ఉంటదని నాకు డౌటే. హ్మ్. హ్మ్. వీళ్ళు షుగర్ కోట్ ఏసి చెప్తారు కొన్ని. అంటే వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తా ఉంటారు సార్. హదీస్‌లో ఉందండి. దాన్నేమంటారు సహీ హదీస్‌లో ఉంది నేను చూసాను. దే ఓకే. కీప్ చాలా క్లియర్‌గా డిస్క్రైబ్ చేసి ఉంటదనమాట. మొహమ్మద్ చెప్తా ఉంటాడు. ఇది స్వర్గంలో ఇలా ఉంటది. ఏరులై పారుద్ది. కొన్ని ఏర్లు పాలతోటి, కొన్ని ఏర్లు తేనెతోటి, కొన్ని ఏర్లు వైన్ తోటి ఉంటాయంట. నదులు. అది కాదు సార్. ఇది మన అదే ఎవరైనా మర్డర్ చేస్తే వాడు డైరెక్ట్‌గా నరకానికెళ్తాడా? లేకపోతే స్వర్గానికెళ్తాడా అనే విషయం. దాని క్లారిటీ ఎలా ఇస్తారంటే, ఇఫ్ యూ డూ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా యూ ఆర్ బి ఫర్గివెన్. అవును సార్. అవును. ఇదొకటి అడ్డం పెడతారు. రైట్.
దేవుడి కార్యానికై నువ్వు యుద్ధంలో గనక ఎవ్రీథింగ్ ఇస్ జిహాద్ కదా వీళ్ళకి. ఎవరు ఆడు చచ్చినా ఇంకోటి చంపినా ఎవ్రీథింగ్ ఇస్ జిహాద్ కాబట్టి ఏం చేసినా సరే నువ్వు స్వర్గానికి పోతావు అనే ఒక లైన్ పెట్టుకున్నారు. సో దే కాంట్ బ్రేక్ దట్. ఇప్పుడు వచ్చి లేదు మేము ఇలా చేస్తే పోము అంటానికి లేదనమాట. అందుకనే ఆ ఖురాన్ని బ్రేక్ చేయాలి, ఆ లైన్ ని బ్రేక్ చేయాలంటే ది ఉలేమాస్ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ సే ఎనీవన్ హూ కిల్స్ ఎనీబడి నాన్ కంబాటెంట్. సో ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో కంబాటెంట్స్ ని చంపుకోవచ్చు. 2 కంబాటెంట్స్ 2 ఆర్మీలో ఉన్నారు, ఆర్మీలో చంపుకోవచ్చు. ఫైన్. నాన్ కంబాటెంట్స్ ని, సివిలియన్స్ ని ఏ ఒక్కడిని చంపినా యు ఆర్ జహన్నమి. ఈ మాట చెప్పొచ్చు కదా. ఇట్స్ సచ్ అన్ ఈజీ స్టేట్మెంట్ కదా. అవును సార్, చెప్పరు. వెరీ ఈజీ స్టేట్మెంట్ అది. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు, అందరు సభాష్ అని చెప్తారు, అది చాలా మంచిగా చెప్పాను. అండ్ యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పోజ్ దట్ ఎవ్రీ సెన్సిబుల్ ఉలేమా హ్యాస్ టు సే దిస్. నాన్ కంబాటెంట్స్ ని చంపిన ఏ ఒక్కడు స్వర్గానికి పోడు, దే ఆర్ జహ్నమీస్ అని చెప్తే సరిపోయింది. అది కూడా చేయట్లేదండి. సో దే కెనాట్ బి ఫర్ గివెన్ ఫర్ దట్. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని డెకేడ్స్ అయినా సరే ఒక్కసారి కూడా పేరున్నోడు ఒక్కడు చెప్పలేదండి. ఇప్పుడోసారి చిన్న వీధుల పక్కన ఉన్నోళ్ళు వాళ్ళ పరువు కాపాడుకోవడానికి, ఇస్లాం పరువు కాపాడడానికి అప్పుడప్పుడు అంటుంటారు, చిచ్చి అసలు చంపటం అనేది మా దాంట్లో లేనే లేదు అని. అవన్నీ చెప్పక్కర్లేదు. నేను ఇప్పుడు ఈరోజు ఫత్వా ఇస్తున్నాను. ఐ యామ్ అండర్ దాన్ని ఏమంటారు, అండర్ ద పవర్ ఆఫ్ అల్లా. నేను నాకు ఇచ్చిన ఈ పవర్ తోటి నేను ఈ ఫత్వా రిలీజ్ చేస్తున్నాను. దే కుడ్ డూ దట్ సింప్లీ. దే ఆర్ నాట్ డూయింగ్. చేయరు సార్, వాళ్ళు ఎప్పటికీ చేయరు. యా రైట్ సార్. అయితే థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ అండ్ యువర్ స్టోరీ. ఓకే అండి.